సో ఇక్కడ ఈ పిరమిడ్స్లో పిరమిడ్స్ ఎకలాజికల్ పిరమిడ్స్లో నంబర్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ చాలా నంబర్లో ఉంటాయి, కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్ ఉంటాయి కదా, అందులో నంబర్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాస్ కనుక తీసుకున్నాం అనుకోండి, గ్రాస్ని తినేటువంటివి ర్యాబిట్స్ని తినేటివి ఫాక్స్ని తినేటివి టైగర్స్ ఆర్ లయన్స్, ఏవైనా తినచ్చు. సో ఇక్కడ ఏమైంది, గ్రాస్ నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా, వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు గ్రాస్ ర్యాబిట్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ ర్యాబిట్స్ని తినేటువంటి ఫాక్స్ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ ఫాక్స్ని తినేటువంటి టైగర్ ఆర్ లయన్ సంఖ్య ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు, గ్రాస్. అవి సన్లైట్ నుంచి అంటే లైట్ ఎనర్జీని, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు తీసుకుంటున్నారు, సన్ నుంచి తీసుకుంటున్నాయి ఎనర్జీని తీసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. సో ఈ ప్రొడ్యూస్ చేసుకున్నటువంటి ఫుడ్ని కన్జ్యూమర్స్ తింటున్నాయి, అంటే ర్యాబిట్, ఫాక్స్, టైగర్ తింటున్నాయి. సో ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి అంటే నంబర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ పిరమిడ్స్ అనేవి నంబర్ని బేస్ చేసుకొని పెట్టుకున్నాం. సో గ్రాస్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి పెద్దగా బాక్స్ వేశారు. నెక్స్ట్ ర్యాబిట్ సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది గ్రాస్ కంటే. నెక్స్ట్ ఫాక్స్ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. అండ్ టైగర్ ఆర్ లయన్ సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టైగర్ ఆర్ లయన్ అనేది వచ్చేసి టెరిషరీ కన్జ్యూమర్స్, ఫాక్స్ వచ్చేసి సెకండరీ కన్జ్యూమర్, ర్యాబిట్ వచ్చేసి ప్రైమరీ కన్జ్యూమర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ గ్రాస్ ఏదైతే ఉందో చాలా నెంబర్లో ఉంటుంది అండ్ అవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఫుడ్ అనేది ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ తీసుకుంటాయి కాబట్టి ఇక్కడ పిరమిడ్స్ అనేవి ఎప్పుడు జనరల్గా అప్రైట్ పొజిషన్లో ఉంటాయి, మ్యాక్సిమం అప్రైట్ పొజిషన్లో ఉంటాయి అనమాట. కానీ ఒకవేళ మనం ఎగ్జాంపుల్ కనుక ఒక ట్రీని కనుక తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీని తీసుకున్నట్లయితే ఇక్కడ పిరమిడ్ ఇన్వర్టెడ్ కూడా అయి ఉండొచ్చు. ఇన్వర్టెడ్ పిరమిడ్ కూడా ఏర్పడుతుందన్నమాట నంబర్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ట్రీని తీసుకున్నట్లయితే ట్రీ అనేది ఒకటే ఉంటుంది, అంటే ప్రొడ్యూసర్ ఎక్కడ ఒకటే ఉంటుంది. ప్రొడ్యూసర్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, అవునా, ఒకటే చెట్టు ఉంది. సో ఆ చెట్టు పైన అనేకమైన బర్డ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్, చెట్టు ఎవరు, ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్ని తినేటువంటి బర్డ్స్ అంటే ఆధారపడేటువంటి బర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అవునా, బర్డ్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ ఈ బర్డ్స్ పైన పారాసైట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి సెకండరీ కన్జ్యూమర్స్. సో ఇలా ఇవి ట్రీ అంటే చెట్టు అనేది ఒకటే ఉంది సంఖ్య, వాటిపైన ఆధారపడేటువంటి బర్డ్స్ చాలా ఉన్నాయి. ఆ బర్డ్స్ పైన ఉండేటువంటి పారాసైట్స్ అంటే ఎక్టో కానీ ఎండో కానీ అంటే శరీర బాహ్యంగా శరీర అంతర్గతంగా చాలా పారాసైట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటికి పెద్ద బాక్స్ అంటే పిరమిడ్స్ ఇలా ఇన్వర్టెడ్ అయ్యి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో నంబర్ని బేస్ చేసుకొని పిరమిడ్స్ అప్రైట్లో ఉండొచ్చు లేదా ఇన్వర్టెడ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ట్రీ ఒకటే ఉంది, బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ బర్డ్స్ పైన ఉండేటువంటి పారాసైట్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట. సో ఇదొక ఎగ్జాంపుల్గా మనకి ఎకలాజికల్ పిరమిడ్స్ టైప్స్లో నంబర్స్లో ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎకలాజికల్ పిరమిడ్స్ బేస్డ్ ఆన్ నంబర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ బయోమాస్. బయోమాస్ అంటే ఏంటి అంటే వెయిట్. సో ఇక్కడ ఏవైతే పార్టిసిపెంట్స్ ఉన్నాయో వాటి యొక్క మాస్ని బేస్ చేసుకొని పిరమిడ్స్ ఏర్పడతాయి అన్నమాట. సో జనరల్గా అప్రైట్ పిరమిడ్సే ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ కేసెస్లో అప్రైట్ పిరమిడ్సే ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ప్రొడ్యూసర్స్ అక్కడ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్, తర్వాత టెరిషరీ కన్జ్యూమర్స్ అలా ఉంటాయి. బట్ లేక్ ఎకోసిస్టంలో చూసుకున్నట్లయితే ఈ ఫైటోప్లాంక్టన్స్ పైన అంటే ఫైటోప్లాంక్టన్స్ అంటే ఏంటి, ఏవైతే లేక్లో ఉండేటువంటి ఫోటోసింథటిక్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా, అంటే లైట్ని ఎనర్జీగా యూజ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట ఫైటోప్లాంక్టాన్స్ అంటే. సో వీటిపైన ఆధారపడేటువంటి కన్జ్యూమర్స్ జూప్లాంక్టాన్స్. సో వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ బయోమాస్ అంటే వాటి నెట్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా బేస్ చేసుకొని బయోమాస్ ఇన్వర్టెడ్గా ఉండొచ్చు. ఓకే, నంబర్ అండ్ బయోమాస్ ఈ రెండు కూడా పిరమిడ్స్, ఎకలాజికల్ పిరమిడ్స్ అప్రైట్ పొజిషన్లో ఉండొచ్చు లేదా ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉండొచ్చు అనమాట. అంటే రిప్రజెంటేషన్. ఓకే, సో ఇలా కిందికి పైనుండి కిందికి వెళ్తే ఇన్వర్టెడ్ అంటారు చూడండి. సో నంబర్ బయోమాస్ కావచ్చు లేదా నంబర్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఇలా ఇన్వర్టెడ్గా వెళ్తున్నాయి లేదా అప్రైట్గా వెళ్తుందన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ ఇంకో లా గురించి మనం డిస్కస్ చేయాలి, దాన్నే
లిండర్మెన్స్ 10% లా అంటారు. లిండ్మెన్స్ 10% లా అంటారు. అంటే ఏంటి అంటే జనరల్గా ఏదైనా ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్కి ఎనర్జీ అనేది ఓన్లీ 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. మిగతాదంతా కూడా లాస్ అయిపోతుంది. ఒక ఆర్గానిజం అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఇన్సెక్ట్ ఉందనుకుందాం, ఆ ఇన్సెక్ట్ యొక్క ఎనర్జీ 10 జౌల్స్, కానీ ఇక్కడ నుంచి 10 జౌల్స్ ఎనర్జీ బర్డ్స్కి వెళ్ళదు. అంటే ఇన్సెక్ట్స్ని ఎవరు తింటారు? బర్డ్స్ తింటాయి జనరల్గా. సో ఈ బర్డ్స్కి 10% ఎనర్జీ వెళ్ళదు, ఓన్లీ 1% ఎనర్జీ. అంటే అవుట్ ఆఫ్ దిస్ 10 జౌల్స్ ఓన్లీ 1 జౌల్ ఈజ్ ద 10% ఆఫ్ దిస్ జౌల్. సో ఈ 1% ఎనర్జీ మాత్రమే బర్డ్స్కి వెళ్తుంది, మిగతాదంతా లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అదొక లా. ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఓన్లీ 10% ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అదర్ ఆర్గానిజం. దిస్ వాజ్ గివెన్ బై లిండ్మెన్స్ 10% లా. దీన్నే లిండ్మెన్ 10% లా అని కూడా అంటారు. ఫైన్. నెక్స్ట్ సో ఇక్కడ ఎనర్జీ పిరమిడ్స్ కనుక చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, ఒకవేళ సన్ నుంచి ఎనర్జీ 1 మిలియన్ జోల్స్ ఉన్నాయనుకోండి. 1 మిలియన్ జోల్స్, అవుట్ ఆఫ్ దిస్ 1 మిలియన్ జోల్స్ ఓన్లీ 1% ఆఫ్ ఎనర్జీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద సన్. ఇంత ఎనర్జీ నుంచి ఓన్లీ 1% మాత్రమే ఎనర్జీ ప్రొడ్యూసర్స్ తీసుకుంటాయి. అంటే ప్లాంట్స్ కావచ్చు, గ్రాస్ కానీ తీసుకుంటాయి. ఆ తీసుకున్నటువంటి 1% ఎనర్జీ అంటే 10,000 జోల్స్ అనమాట. సో ఈ 10,000 జోల్స్లో నుంచి ప్రైమరీ కన్స్యూమర్స్ 1000 జోల్స్ని తీసుకుంటుంది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 10,000, సో ఈ 1000 ప్రైమరీ కన్స్యూమర్స్ నుంచి 1000 జోల్స్ నుంచి 100 జోల్స్ మాత్రమే సెకండరీ కన్స్యూమర్ తీసుకుంటాయి. ఇవి టెర్షరీ కన్స్యూమర్స్. సో ఫైనల్గా టెర్షరీ కన్స్యూమర్స్ వచ్చేసి ఓన్లీ 10% ఎనర్జీని మాత్రమే తీసుకుంటాయి అన్నమాట. సో అలా ఎనర్జీ అనేది ఎప్పుడు 10% మాత్రమే షిఫ్ట్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా లాస్ అయిపోతుంది అనమాట. సో దాట్ ఈస్ ద ecological pyramids based on the energy. ఓకే, సో పిరమిడ్స్ ఆర్ ఆల్వేస్ అప్రైట్. ఎనర్జీ పిరమిడ్స్ ఎప్పుడు కూడా అప్రైటే ఉంటాయి, ఇన్వర్టెడ్ పొజిషన్లో అస్సలు ఉండవు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎనర్జీ పిరమిడ్స్. ఓకే, సో ఇక్కడ డీమెరిట్స్ ఏంటి అంటే ఈ ఎకలాజికల్ పిరమిడ్స్లో ఇక్కడ అన్ని ఫుడ్ చైన్సే కనిపిస్తాయి, ఫుడ్ వెబ్స్ గురించి డిస్కస్ చేయరు. కానీ జనరల్గా ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ని బర్డ్స్ తీసుకుంటాయి. ఈ బర్డ్స్ కొన్నిసార్లు సీడ్స్ని కూడా తినొచ్చు కదా. అంటే ఇక్కడ హర్బివోర్ లాగా పనిచేస్తుంది కదా బర్డ్, ఇక్కడ ఇన్సెక్ట్ని తింటుంది కాబట్టి ఇన్సెక్టివోర్ లాగా పనిచేస్తుంది. అదే సీడ్స్ని తింటే హర్బివోర్ లాగా పనిచేస్తుంది. అంటే ఒకటే, అంటే ఫుడ్ వెబ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఇదంతా కూడా. కానీ చైన్స్, ఇక్కడ ఫుడ్ చైన్స్ గురించి డిస్కస్ చేశారు, ఫుడ్ వెబ్స్ గురించి డిస్కస్ చేయలేదన్నమాట. సింగిల్ ఫుడ్ చైన్స్ గురించి డిస్కస్ చేశారు. అంటే ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఒక ఆర్గానిజం నుంచి ట్రాఫిక్ లెవెల్స్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారనమాట ఇక్కడ. ఓకే, ఆల్ ద ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్. అవునా కదా. ఇప్పుడు చూడండి, బర్డ్ హర్బివోర్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. అంటే సీడ్స్ని తింటే హర్బివోర్ అంటాం, ఇన్సెక్ట్ని తింటే ఇన్సెక్టివోర్ అంటున్నాం. అంటే అది 2 ట్రాఫిక్ లెవెల్స్లో అటు ఇటు షేక్ అవుతుంది. సో అంటే అటు ఇటు కూడా షిఫ్ట్ అవుతూ ఉందన్నమాట. సో అలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారనమాట. అండ్ నెక్స్ట్ సాప్రోఫైట్స్ నుంచి అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ. అంటే ఏంటి అంటే సాప్రోఫైట్స్ అంటే ఏంటి, డెడ్ మెటీరియల్ పైన ఆధారపడేటువంటి ఆర్గానిజమ్స్ని సాప్రోఫైట్స్ అంటాం. సో ఇక్కడ వాటికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎకలాజికల్ పిరమిడ్స్లో సాప్రోఫైట్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రొడ్యూసర్స్ నుంచి డిస్కస్ చేసాం, ప్రైమరీ కన్స్యూమర్, సెకండరీ కన్స్యూమర్, టెర్షరీ కన్స్యూమర్స్ అంటున్నాం, కానీ సాప్రోఫైట్స్ గురించి డిస్కస్ చేయలేదన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది డీమెరిట్స్ ఆఫ్ ది ecological pyramids. Fine. So just 3 types of pyramids are present. Ecological pyramids based on number, biomass and energy. Okay, so number and biomass base cheskoni always the pyramids are upright or it may be inverted, but in case of energy they are always upright in position. ఫైన్. సో ఎనర్జీ అనేది ఓన్లీ 10% మాత్రమే వన్ ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది, అండ్ ద రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇఫ్ యూ రైట్ ద ఆన్సర్ యూ విల్ బి గెటింగ్ ఫుల్ మార్క్స్. ఫైన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. 4 మార్క్స్కి అడగచ్చు, లేదా 8 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ విత్ దిస్ ఆన్సర్. ఫైన్. థ్యాంక్ యూ.